చాలా మంది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ షుగర్లెస్ స్వీట్స్ లేకపోతే షుగర్లెస్ డ్రింక్స్ మేమంతన్నా తినొచ్చా ఏం కాదా అని అడుగుతుంటారు. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. అది దాంట్లో అంత వాస్తవం లేదు. సో ఎందుకంటే మనం షుగర్లెస్ స్వీట్ కానీ లేకపోతే షుగర్లెస్ డ్రింక్స్ కానీ దాంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ న్యాచురల్ స్వీట్నర్స్ కానీ వాడతారు. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఫస్ట్ మనకి షుగర్ పెరగదు ఫాస్ట్గా. మనకి ఎట్లాగా న్యాచురల్ షుగర్ టీ కాఫీలో లేకపోతే స్వీట్స్లో వాడేది కానీ న్యాచురల్ పెరిగినట్టు షుగర్ పెరగదు. నెంబర్ 2, దీనివల్ల మనకి వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండదు. మామూలుగా షుగర్ వేసుకున్న వాళ్ళతో కంపేర్ చేస్తే గెయిన్ ఎక్కువ ఉండదు. షుగర్ కంట్రోల్ బెటర్గా ఉంటుంది, ప్లస్ క్యాలరీస్ తక్కువ ఉంటాయి. సో మనకి మామూలుగా షుగర్ వేసిన దానికి క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. దీంట్లో 0 క్యాలరీ స్వీట్నర్స్లో ఏంటంటే క్యాలరీస్ ఉండదు. సో దానివల్ల ఏంటంటే మనం తీసుకున్న ఆహారం వల్ల బరువు పెరగవు, షుగర్ పెరగదు, ప్లస్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్గా ఉంటుంది. కాకపోతే దీనివల్ల ఉండే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో ఇదేంటంటే న్యాచురల్ కాదు కాబట్టి మనం తీసుకుంటే మన గట్ హెల్త్ అంటే కడుపులో న్యాచురల్గా ఉండే బ్యాక్టీరియా డ్యామేజ్ అవ్వచ్చు. ప్లస్ కొంత సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మీరు స్వీట్స్ తింటున్నారు అనుకోండి, స్వీట్స్లో కూడా మనకి ఒట్టి షుగరే కాదు, దాంట్లో మైదా ఉంటుంది, లేకపోతే ఫ్యాట్ ఉంటుంది. దీని ద్వారా వచ్చే కొలెస్ట్రాల్ పెరగడము లేకపోతే వెయిట్ గెయిన్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో మనం లిమిటెడ్గా స్వీట్స్ తినాలనిపిస్తుంది. అట్లాంటప్పుడు మీరు ఏమైనా అకేషన్కి తగ్గట్టు తీసుకుంటే యాక్సెప్టబుల్, కానీ రెగ్యులర్గా అదే పనిగా తీసుకోవడం మంచిది కాదు. సో ఇట్లా తీసుకుంటూ మనం ఏంటంటే మన డైట్ కానీ మన ఎక్సర్సైజ్ కానీ మనం తీసుకుంటే మెడిసిన్స్ కానీ వాడుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనకి దాని నుంచి వచ్చే చెడు ఎఫెక్ట్స్ రానికుండా దానివల్ల వచ్చే మనకి ఎప్పుడైనా క్రేవింగ్స్ తగ్గించుకోవడానికి తింటే మీకు లాంగ్ టర్మ్గా బాగుంటుంది.